రెండోసారి గెలవడానికి వైసీపీ నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సగానికి పైగా సీట్ల అభ్యర్థులను ప్రకటించినా ఆ పార్టీ కొన్ని చోట్ల మళ్లీ అభ్యర్థులను మార్చుతోంది. నిన్న 9వ జాబితా ప్రకటించిన జగన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని మళ్లీ మార్చేశారు. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ టీడీపీ తరపున బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఆయనపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ నిత్యం అధికార పార్టీని ఎండగడుతూనే ఉన్నారు. అంతేకాక టీడీపీకి వారసుడనే ట్యాగ్, గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి, అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కే అవకాశం ఉండడంతో నియోజకవర్గ ప్రజలు లోకేష్ వైపే చూస్తున్నారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. లోకేష్ ని ఎదుర్కోవడానికి వైసీపీ అధిష్టానం 2 సార్లు ఇన్ఛార్జీలను మార్చడం గమనార్హం. 2019లో లోకేష్ పై వైసీపీ నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని మారుస్తూ బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించారు. ఆ నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సడన్ గా ఆయనకు షాక్ ఇస్తూ మరోసారి నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చేశారు వైసీపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా కూతురు మురుగుడు లావణ్య పేరును ప్రకటించారు. నిన్న మంగళగిరి వైసీపీ నేతలైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో సీఎం ఆఫీసులో చర్చలు జరిపారు. అనంతరం వైసీపీ అధిష్టానం లావణ్య పేరును ప్రకటించింది. తొలి జాబితాలో గంజి చిరంజీవిని, 9వ జాబితాకు వచ్చేసరికి లావణ్యకు అవకాశం ఇచ్చారు.